ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం సాధించుకున్న కార్మికుల హక్కులను గుర్తుగా మేడే జరుపుకుంటున్నామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం 29 కార్మిక చట్టాలను తొంగలో తొక్కి వాటికి బదులుగా 4 కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. కార్మికులకు అన్యాయం చేసే ఆ కోడ్లను వెంటనే రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ప్రజలకు 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు. ఈ మేడే ఒక విపత్కర పరిస్థితుల్లో కార్మిక వర్గం నిర్వహించుకుంటా ఉన్నది. భారతదేశంలో కార్మిక వర్గం స్వాతంత్రానికి పూర్వం నుండి అసమాన త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లను అమలు చేయకూడదని చెప్పేసి కార్మిక వర్గం గత 5 సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. కానీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఈ లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ఉన్నది. మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 8 గంటల పనిదినాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ వాటాలను అమ్మకాలను వెంటనే నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ స్కీములను